పెట్టేశాక ఇప్పుడు 20 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడు 5 లక్షలు ఏమనిపిస్తుంది, దాని అమౌంట్ ఏమనిపిస్తుంది, ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. ఇప్పుడు కోట్లలో ఉంది. అది చూసినప్పుడు అమ్మో అప్పట్లో 5 లక్షలు పెట్టి కొనేసాం కనుక ఈ మాత్రం ఉంటున్నాం, ఇప్పటిదాకా ఆగుంటే అసలు ఈ కోట్లు అసలు పెట్టేవాళ్ళం కాదు అనిపిస్తుంది. అంటే కష్టము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనిషిని నిర్వీర్యుణ్ణి చేసినట్లుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి నిర్ణయాన్ని శిరసా వహించి భగవత్ నిర్ణయమే నాకు వచ్చినటువంటి ఆలోచన అని ప్రతి విషయాన్ని, నీకు వచ్చినటువంటి ప్రతి ఆలోచనని, నీకు వచ్చేటువంటి ప్రతి సంకల్పాన్ని భగవత్ సంకల్పంగా కనుక స్వీకరించి ఆయన పాదాల దగ్గర నీ అహంకారాన్ని పెట్టేసి, నాయన నువ్వు చేయిస్తున్నావు అనేటువంటి భావంతో, నువ్వే అనుగ్రహాన్ని నాకు ఇస్తున్నావు అనేటువంటి భావంతో ఇందులో కాలు పెడుతున్నాను తప్ప అన్యమైనటువంటి సుఖాల కోసమో భోగాల కోసమో కాదు. నిన్ను పట్టుకున్న వాడికి ఆ ఛత్రఛాయలో ఉండడం అనేటువంటిది ఒక భగవద్ అనుగ్రహం కనుక అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇస్తున్నావు అనే భావంతో ఇల్లు అనేటువంటి ప్రసక్తి తప్ప అన్యమైనటువంటిది ఏమీ లేదయ్యా అని సంపూర్ణ శరణాగతితో కనుక అందులోకి దిగామనుకో ఇంకా కష్టం అనిపించకుండా సుఖాన్ని ఇస్తుంది. అయినా కష్టమా సుఖమా అనేటువంటి దానికన్నా భోగం కోసమే ఇల్లు కొనుక్కున్నాం అనుకున్నాం. ఆ ఇల్లు కూడా శివానుగ్రహమే. నువ్వు తెలుసో తెలియకో ఏదో జన్మలో శివుడి మీద కాసి నీళ్లు పోసావు, శివనామాన్ని విన్నావు చెవులతో, శివదర్పితమైనటువంటి ప్రసాదాన్ని పదార్థంగా కాకుండా స్వీకరించావు. పదార్థం అందరం స్వీకరిస్తాం, కానీ శివుడికి చూపించినటువంటిది అవునా కదా, శివుడిచ్చి అనుగ్రహింపబడినటువంటి ఫలాన్ని ఆయన ముందరే పెట్టి ఆయన ఇచ్చినటువంటి కాలంతో ఏ సంపదనైతే గడిస్తామో ఆ సంపద ద్వారా కొన్నటువంటి మరో ఫలాన్ని తీసుకొని మళ్ళీ ఆయన పాదాల దగ్గర పెట్టి, నాయన ఇది కూడా నువ్విచ్చింది నీకు ఇవ్వడమే నాకున్నటువంటి శక్తి. ఎందుకంటే ఉన్నవాడిని నేను, నీవాడిని నువ్వే. కనుక నువ్వు తప్ప అన్యమైనటువంటిది ఏది జగత్తులో లేదు. నువ్వు తప్ప ఏది జగత్తులో లేనప్పుడు నీకు అతిరిక్తమైన దాన్ని దేన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టేటువంటి స్థితి నాకు లేదు. కనుక నువ్వు ఇచ్చిన దాన్ని నీకు ఇస్తున్నాను. ఏది నాకు అనుగ్రహము అది నాకు ఫలముగా మళ్ళీ అనుగ్రహించు అని పరమాత్మని కోరుకుంటే ఆయన ఇచ్చేది ఏమిటయ్యా? ఆయనకు అన్నీ ఉన్నాయి, జగత్తే అయింది, ఆయనకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడికి తీసుకొని నువ్వు పండు చేతిలో పెట్టావు, లేదా టెంకాయ కొట్టావు, ఆయనకేమన్నా ఉందా? నిండా కుండ నిండిపోయింది. ఆ నిండిపోయిన కుండలో మళ్ళీ ఇంకో జగ్గు నీళ్లు పోసావు. నేను ఇవాళ బోల్డ్ అభిషేకం చేసుకున్నానండి, ఎంత ఆనందం కలిగిందో అంటున్నాను కదా. ఎంత ఆనందం కలిగిందండి, శివుడికి వాళ్ళ అభిషేకం చేసుకున్నాను, మనస్సు ఎంత తృప్తిగా ఉందో అంటాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు పూజ దేనికోసం? ఆయన కోసమా? ఆయన ఆల్రెడీ చల్లటి మంచు కొండల్లో ఉన్నాడు, చుట్టూతా నీళ్లు, ఎప్పుడూ నీళ్ళ ధార పడుతూనే ఉంటుంది. గంగ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేళి ద్వారా ఆ గంగతో ఎప్పుడూ ఆయనకి స్నానం అభిషేకం జరుగుతూనే ఉంటాయి. చుట్టుపక్కల కుబేరుడే పక్కన ఉన్నాడు, అవునా కదా. ఆయనకు కావాల్సింది అక్కర్లేని జగత్తులో ఏమీ లేదు. మరి పూజ అనేటువంటి ఒక కర్మ ద్వారా నువ్వు ఇంకా ఆయనకి షోడశోపచార పూజలో పంచోపచార పూజలో చేస్తున్నావు. ఆ చేస్తూ రకరకాలమైనటువంటి విధానాల్లో నువ్వు ఆయనకి పరిచర్యలు చేస్తున్నావు. అంతా అయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పిస్తున్నావు. ఇవన్నీ చేసి ఏం చేస్తున్నావు? అబ్బా పూజ అయిపోయింది అనుకుంటున్నావా? ఇవాళ పూజ చేశాను అనుకుంటున్నావా? అబ్బా ఇలాంటి పూజ ఈ శరీరాన్ని నాకు ఇచ్చి, ఈ కరణచరణాదులు నాకు ఇచ్చి, వీటన్నింటితో నా బుద్ధిని స్థిరపరిచి, ఈ స్థిరపరిచినటువంటి బుద్ధితో తాను ఒకడు ఉన్నాడనేటువంటి ఆ జ్ఞానాన్ని నాకు గురువుల ద్వారా అందించి, ఇవాళ ఇన్నేళ్లకి నేను పుట్టి బుద్ధిరిగాక ఒక పూజ చేయాలనేటువంటి సంకల్పాన్ని నా మనసులో ఇచ్చి, ఆ పూజ నేను చేసిన తర్వాత అబ్బాయి పూజని పరమేశ్వరుడు స్వీకరించాడనేటువంటి ఒక లౌకికవాదం పుష్పం కింద పడింది. లేదు చేతిలో తీర్థం పోసుకోగానే ఆ తీర్థంతో పాటు చక్కగా ఆవు నెయ్యో లేకపోతే ఇంకోటో వచ్చింది, ఆయన వేసినటువంటి బిల్వదళం చేతిలోకి వచ్చింది. ఏది వచ్చినా శివప్రసాదంగా లోపలికి తీసేసుకోవాలి. అలా స్వీకరించిన తర్వాత అబ్బాయి నా పూజని శివుడు అనుగ్రహించాడు, ఆయన స్వీకరించాడు అనేటువంటి స్థితి ఎప్పుడైతే మనస్సు కలుగుతుందో ఆ తృప్తి అనేటువంటి దానికోసం మాత్రమే పూజలన్నీ కూడా. ఆయన దేనికోసం వెయిట్ చేస్తాడని అంటే ఆయనకి నువ్వేదో ఇస్తావనో, లేకపోతే నువ్వు ఎలా చేస్తావో చూద్దామనో, లేకపోతే నువ్వుకున్న దానిలో నాకు ఎంత ఇస్తావు, వీడికి ఏమైనా కుదురుందా, ఏమైనా నా పట్ల కృతజ్ఞత ఉందా అనేటువంటి భావనతో కాదు. నువ్వు ఏ సంకల్పం చెప్తున్నావు? శ్రీ పరమేశ్వరాముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నావు. ఆయన కోసమై, ఆయన ప్రీతి కోసమై, ఆయన్ని పొందడం కోసమై అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే చేసి నువ్వు ఇంతటి పూజని నిర్వహించావో, అంత పూజని చూసినటువంటి వాడిగా, సాక్షిభూతుడిగా నీ మనస్సు తృప్తి చెందితే, ఆయన తృప్తి చెందినట్లుగా కాదు, అనుగ్రహించేటువంటి వాడిగా తాను వచ్చి నీ హృదిలో శ్రీనివాసం ఏర్పరచుకుంటాడు. కనుక ఇప్పుడు కర్మాచరణ ద్వారా పరమేశ్వరుడు మన దగ్గరికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడా? ఆ కర్మల వల్ల జరిగేటువంటి భావన తృప్తి,
ఆ తృప్తి అనేటువంటి దాని ద్వారా తన మనస్సులోకి వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎక్కడ ఉంటాడయ్యా మహేశ్వరుడు అంటే నీ హృదయ స్థానంలో ఉంటాడు. ఆ హృదయ స్థానంలో ఉండేటువంటి వాడు ఏమనుగ్రహిస్తాడయ్యా, నువ్వు చేసేటువంటి ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఆ పని చేసేటప్పుడు, చేసిన తర్వాత నీలో కలిగేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలను ఉద్దేశించి, ఆ భావనలను ప్రతిదాన్ని కూడా పసిగడుతూ దానికి తగ్గ ఫలాన్ని నీకు అందిస్తుంది. నిజంగా పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం, ఆ రెండు నీలో కలిగే పరమేశ్వరుడు కోసం చేసావు. పరమేశ్వరుడు నిజంగా నా ఇంటికి వస్తే అలా కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి నిజంగా పుష్పాలతో అలంకరించి విభూతిని ఆయన మీద వేసి చక్కగా ఆయన మీద మళ్ళీ చక్కెర వేస్తే లేకపోతే కలకండ ముద్దలు వేస్తే మళ్ళీ ఆయన ఇబ్బంది పడతాడేమో అని దాన్ని చక్కగా మెత్తగా పొడిని చేసేసి ఆ మెత్తటి పొడిని ఆయన మీద వేస్తూ ఉంటే ఓ పక్క విభూతి, ఓ పక్క కలకండ పొడి, దాంతోపాటు పాలు, గోఘృతము, దాంతోపాటుగా రకరకాలైనటువంటి రసాలు, ఇప్పుడు మామిడి రసాలు వస్తున్నాయి, ఆ రసాలు ప్రతి దాన్ని ఆయనకి కైంకర్యం చేస్తూ పోయాం. అలా రకరకాల రూపాలతోనూ రకరకాల రంగులతోనూ ఉన్నటువంటి స్వామిని ఆ జలధారలో రసోపేతమైనటువంటి స్వరూపంగా దర్శిస్తూ ముందుకు పోయాం. ఆ దర్శిస్తూ ఎవరో చెప్పారు, ఏదో ప్రవచనంలో విన్నాం, శని బాధలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే చేతిలోకి నల్ల నువ్వులు తీసుకుని అది కూడా శివుడి మీద వేసేవయ్యా నీకు సకల శని బాధలు పోతాయి, నీకు సుఖం వస్తుంది అన్నాడు. అది కూడా విని వాళ్ళ నిన్న సాయంకాలమే వెళ్ళి నల్ల నువ్వులు తెచ్చుకుని ఆయన మీద వేసేసి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆయన రూపాన్ని చూసి తరించి ఆనందించి ఆయన్ని నమస్కరించుకున్నాను గనక ఆయన ఇలా చేస్తే నన్ను అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని తెలుసుకుని చేయగలిగేటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాను గనక ఈ పూజ వల్ల నాకున్నటువంటి ప్రతి ఇబ్బంది తొలగుతుంది, నేను సుఖంగా ఉంటాననేటువంటి ఒక నమ్మకం లోపల విశ్వాసంగా వస్తుంది. ఆ విశ్వాసాన్ని అవధరించి దాన్ని గ్రహించినటువంటి వాడే నీ విశ్వాసం ఎంత ఉందో ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీ లోపల విశ్వాసాన్ని, నువ్వు పొందినటువంటి తృప్తిని, నీ కలిగినటువంటి భావాలని అతిరిక్తం కాకుండా వాటికి లోబడి మాత్రమే నేను అనుగ్రహిస్తాను. ఏమండి ఎందుకండి అంత, నేను చేసింది ఎంతైనా సరే అది ఎంత ఉన్నా సరే నన్ను నిజంగా నా అవసరానికి తగ్గట్లుగా నన్ను కనికరించవచ్చు కదా స్వామి. అక్కడ కూడా మళ్ళీ ఆ స్థాయి భేదాలు చూస్తాడా స్వామి అంటే, స్థాయి భేదం నువ్వు చేసినటువంటి పూజలో కాదు, నువ్వు వాడినటువంటి వస్తువుల్లో కాదు, నువ్వు చేసినటువంటి ఉపచారాల్లో కాదు, ఆ చేసేటప్పుడు చేసిన తర్వాత నీకున్నటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి నిన్ను ఆపుతూ ఉంటాడు. ఆపి ఏం చేస్తాడు, ఏమంటే ఆపడం అంటే ఏంటో బాధేసిస్తుంటే మా వల్ల కావట్లేదు, ఈ పదం ఏమన్నా వెనకాలకి తీసుకునే అవకాశం ఉందా. ఓ పెద్ద జైంట్ వీల్ ఎక్కాం, జైంట్ వీల్ ఇంకా నా ప్రాణానికి ఎక్కువ, పోనీ చిన్న రంగులు రాట్నం ఎక్కామనుకున్నాం, చిన్న పిల్లలు 5-6 ఏళ్ల పిల్లలు ఎక్కినప్పుడు బాగుంటుంది, ఇప్పుడు గిరగిరా తిరుగుతుందనే భావన వస్తుంది, ఓకేనా. తీరా ఆ తిప్పేవాడు ఏం చేశాడు, ఇంకా ఫాస్ట్ పెంచుతూ పోతున్నాడు. కొద్దిసేపు అయ్యాక తిరుగుతున్నామనే భావనలో ఆనందాన్ని మర్చిపోయి భయం మొదలవుతుంది. ఆ భయంతో పాటు ఏమవుతుంది, బాబాయ్ వీడు ఆపేస్తే బాగుండరా చాలు ఇంకా దిగిపోదాం కింద కనిపిస్తూ ఉంటుంది. ఆపేయాలి, పిల్లలు ఏడుస్తారు, పెద్దవాళ్ళు కూడా జైంట్ వీల్ మీద ఎక్కాక ఏమవుతుంది, బాబోయ్ ఇంకా ఆపేయండిరా నాయనా అని అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు. కొంతమంది భయంతో పెడుతూ ఉంటారు, కొంతమంది ఆనందంతో ఉద్విగ్నతతో పెడుతూ ఉంటారు. ఎంత పెట్టినా వాడు ఏం చూస్తూ ఉంటాడు, కింద తిప్పేవాడు వీడు ఇంతలా అరుస్తున్నాడంటే వాడు అరుపులు వినపడుతుంటాయి, ఎంతమంది అరుస్తున్నారో అన్ని అరుపులు వాడి ముందు నుంచే మళ్ళీ ఆ చట్రం తిరుగుతూ ఉంటుంది కనుక వినిపిస్తూ ఉంటాయి, వాడికి గమనిస్తూ ఉంటాడు. ఎవరికైనా ప్రమాదం వస్తుందా ఆపడానికే ప్రయత్నిస్తాడు, లేదు వీళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నో లేకపోతే భయాందోళనకి లోనైనా కూడా వీడికి ఎటువంటి అపాయం లేదని వాడు గ్రహిస్తే వాడు ఎంత ద్రవ్యం ఇచ్చాడో అన్నిసార్లు ఆ చట్రాన్ని తిప్పడమే పని. మధ్యలో ఆపేస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా మేము ఎంత డబ్బు ఇచ్చాను నువ్వు ఎందుకు ఆపేస్తావు, ఇలా ఆపేయడానికే మేము ఎక్కామంటాం, అవునా కదా. ఇంత భయపడేవాడు కూడా మధ్యలో ఆపేసాం అనుకో, ఎందుకు ఆపేసాడు అని మళ్ళీ కింద దిగుతారు ఆ కళ్ళు తుడుచుకుంటూ. కనుక ఎవడు ఎంత ఏడ్చినా వాడికి ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి అపాయం రాదనుకున్నంతసేపు ఆ చట్రాన్ని తిప్పుతూనే ఉంటాడు. ఆ తిప్పుతున్నవాడు తిరగట్లేదు చూడండి. ఎవడు తిరుగుతున్నాడు, తాను ఎంత ద్రవ్యం ఇచ్చి ఇందులో ఉండాలనుకున్నాడో, ఎంత కర్మ చేసి ఈ జీవితాన్ని అనుభవిద్దామనుకున్నాడో వాడు మాత్రమే చట్రంలోకి వచ్చాడు. ఆ కర్మ ఫలితం అయిపోయేదాకా తిరుగుతూనే ఉంటాడు. ఆ కర్మ ఫలితం అయిపోయిన తర్వాత ఒకేసారి ఆపేస్తాడా, ఒక్కొక్క వాడు దిగవలసినటువంటి సమయం రాగానే అక్కడక్కడ ఆపుతూ ఉంటాడు, దింపిస్తూ ఉంటాడు, మళ్ళీ ముందుకు జరుగుతూ ఉంటాడు. మన కర్మ పూర్తిగా ప్రారబ్ధ స్థితిని తొలగించుకుని సాఫల్యతని పొందేటువంటి స్థితి వచ్చిన తర్వాత మనం కూడా కిందకి వస్తాం, శివ సాయుధ్యాన్ని పొందుతాం. అట్లా ఈ జగత్తులో ఎన్ని ప్రారబ్ధ కర్మలైతే ప్రారబ్ధ ఆగామి సంచితమనబడేటువంటి 3 రకాల స్థితుల్ని జీవుడు తన కర్మల ద్వారా చేస్తూ ఉంటాడు.
అటువంటి స్థితులు అనుభవిస్తూ ఎటువంటి స్థాయిని ఎట్లా అనుభవిస్తూ పోవాలో అటువంటి వాటికి అనుగుణంగా ఈ దేహం ఇవ్వబడుతూ ఉంటుంది. కనుక కర్మానుసారం దేహం. ఈ దేహంతో ఒక జన్మలో శివుణ్ణి పట్టుకుందామనేటువంటి ప్రేరేపణ కలిగింది. గురువు అనుగ్రహంతో శివుణ్ణి పట్టుకున్నావు, పూజ చేసావు, ఆనందాన్ని అనుభవించి ఆ శివ పూజలో పొందినటువంటి తాదాత్మ్యంతో ఈ శరీరం ఈ జన్మకి పడిపోయింది, ఈ దేహం పడిపోయింగానే ఇంకో జన్మ వచ్చింది. ఆ జన్మలో చేసేది ఏమిటి? నువ్వు చేసినటువంటి ఏ పూజ అయితే ఉందో ఆ నిష్కామమైనటువంటి పూజ ద్వారా ఏ ఆనందాన్ని అయితే నువ్వు అనుభవించావో ఆ ఆనందాన్ని నీకు అనుభవింపజేయడం కోసం, అంటే ఆ ఫలాన్ని నీకు ఇవ్వడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా కర్మాచరణ భూయిష్టంగా వచ్చినటువంటి భోగములు అని చెప్పబడుతుంటాయి. దాంతో రకరకాల లోకాలు తిప్పుతాడు. ఎక్కడ దేంతో అంటే సూక్ష్మ శరీరంతో తిప్పుతాడు. స్వర్గాది లోకాన్ని ఇస్తాడు, దానిలో అనుభవించేటువంటి సుఖాలన్నింటినీ అనుభవింపచేస్తాడు. అవన్నీ అనుభవించిన తర్వాత మిగిలిపోయినటువంటి కర్మ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ ఒక దేహాన్ని నీకు ఇచ్చి జగత్తులోకి పంపిస్తాడు. ఆ జగత్తులో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఈ దేహాన్ని పట్టుకోవాలి, ఒక ఇంట్లో పుట్టాలి, ఆ ఇంట్లో నీకు ఇవ్వబడినటువంటి సంస్కారాలని జాగ్రత్తగా స్వీకరించి, గురువుల్ని స్వీకరించి అందులో మళ్ళీ సాధనా మార్గంలోకి రావాలి. ఆ సాధనలో పరిపుష్టిత సంపాదించిన తర్వాత అందులో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు, శ్రవణము, దాంతోపాటు మననము, ధ్యానము అనేటువంటి 3 స్థాయిలలో ధ్యానం అనేటువంటి స్థితికి కొన్ని జన్మల తర్వాత, కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నెమ్మదిగా ఏం మొదలవుతుందంటే శివయోగము మొదలవుతుంది. కొన్నాళ్ళు ఇలా చేయగా ఏమంటే ఒక మెట్టు ఎక్కాం, ఆ మెట్టు ఎక్కిన తర్వాత ఇంకో మెట్టు మీదకి కాలేసే లోపల తప్పి శరీరం పడిపోయింది. మరి మళ్ళీ జీవితం, మళ్ళీ జన్మ వస్తే ఎక్కడి నుంచి మొదలవుతుంది? శివపురాణం గట్టిగా చెప్తోంది, నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచో మొదలవుతుంది. మళ్ళీ కింద నుంచి ఎలిమెంటరీ స్టేజ్ నుంచి మొదలెట్టాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఏది చేస్తూ దేని యందు తాదాత్మ్యత పొందుతూ శరీరాన్ని వదిలేసావో ఆ తాదాత్మ్యత చెందినటువంటి దాన్ని సంపూర్ణంగా ఎప్పుడైతే మానసికంగా అనుభూతిని చెందావో, అనుభూతి చెందబడినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం ద్వారా నీకున్నటువంటి ఈ జీవుడి యొక్క అనుభవం ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా రాబోయేటువంటి జన్మ ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాన సంపదని లోపల పెట్టుకునే ఒక ఉన్నతమైనటువంటి గురువుని ముందే జగత్తులోకి శివుని ద్వారా రప్పింపజేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని స్వీకరించడం కోసం, ఆయన ద్వారా విద్యని గడవడం కోసం, స్వీకరించడం కోసం జగత్తులోకి మళ్ళీ శిష్యుడిగా వస్తాం. అయితే ఈ జన్మ దేనికోసం? తల్లిదండ్రుల కోసమా, లేకపోతే నీకు వచ్చేటువంటి భార్య కోసమో, లేకపోతే భర్త కోసమా, నీవు పుట్టించేటువంటి పిల్లల కోసమా అంటే వీరెవరి కోసం కాదయ్యా. నీ జన్మ దేనికోసము? శివపురాణం గట్టిగా చెప్పేది ఏమిటయ్యా అంటే గురు శిష్యులు తటస్థపడ్డం కోసమే జన్మ. ఆ గురువుని ఎక్కడైతే నువ్వు పట్టుకోగలుగుతావో అక్కడ జన్మ చరితార్థమైనట్లు లెక్క, అక్కడి నుంచి నీ మరో జన్మ మొదలైనట్లు లెక్క. అంటే ఒకే శరీరంతో 2 స్థాయిలలో నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రాప్తుడవై ఆ భగవంతుడి అనుగ్రహానికి దగ్గర అయినటువంటి స్థితిని పొందుతూ ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసం గురువుని ఆసరా చేసుకుంటాడు. ఆ గురువుకి నువ్వెలా అనుగ్రహం? తనలో ఉన్నటువంటి విద్య కేవలం తన యందు ఉండి నిస్సారముగా మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోకుండా, పంచభూతాల్లోకి వెళ్ళిపోకుండా ఒక వాహకం కావాలి. ఆ వాహకానికి ఎప్పుడైతే తను గడించినటువంటి విద్యనంతా కూడా ఇస్తాడో ఆ విద్య ద్వారా ఒకడు ఉద్ధరింపబడి, వాడి ద్వారా ఒక వంశం ఉద్ధరింపబడి, ఆ వంశం ద్వారా మరి కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ ఆర్ష ధర్మం అనేటువంటి జగత్తులో నడుస్తుంటుంది. శివ కుటుంబం అనేటువంటిది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక గురువుకి శిష్యుడు అవసరం, శిష్యుడికి గురువు అవసరం. ఈ ఇద్దరి యొక్క ప్రయాణం సాగుతూ ఉంటే మరి కర్మబంధము, జన్మబంధము అనేటువంటి దాన్ని రెండింటినీ ఆసరా పెట్టుకుంటే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భరోసా ఏమిటయ్యా అంటే నువ్వు ఎక్కడ ఆగావో అక్కడి నుంచి మొదలెడుతూ ఉంటావయ్యా. అలా మొదలెట్టగా జన్మలు ఏమవుతుంది? ఇప్పుడు నీకు అనుగ్రహమే తప్ప ఎప్పుడు అనుగ్రహం? శివ పూజ యందు, కర్మాచరణ యందు, ఆ కర్మాచరణలో ఉండేటువంటి జప ధ్యానాదుల యందు, దాంతోపాటు శివయోగం అనబడేటువంటి అద్భుతమైనటువంటి సాధనాన్ని ఉపకరణంగా చేసుకుని నీ జీవితాన్ని ఎప్పుడైతే శివ మార్గంలో నడిపించుకుంటూ ఉంటావో అటువంటి వాడికి ఈ జనన మరణం అనేటువంటి ఈ చట్రం ఎలాంటిది అంటే అనుభవయోగ్యము, ఆదర్శప్రాయము, దాంతోపాటుగా వాడికి ఒక అద్భుతమైనటువంటి యోగ స్థితి. అటువంటి స్థితిని అనుభవిస్తూ ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కాడు. ఆ జైంట్ వీల్లో ఎంతమంది భయపడుతున్నారో, ఎంతమంది ఆనందంగా ఉన్నారో అందరికీ స్థితి ఏమిటి? తిరుగుతూ ఉండడం. ఆ తిరుగుతూ ఉండడంలోనే ప్రతివాడు రసాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది భయం కావచ్చు, ఆనందం కావచ్చు. ఆ భయము, ఆనందము అనేటువంటి రెండింటి నుంచి బయటపడేటువంటి స్థితి నీకు అనుగ్రహింపబడేదాకా ఈ చట్రము తప్పదు. కనుక ఈ దేహము, కర్మ అనేటువంటి రెండింటి నుంచి భయపడకయ్యా, మానేసి
ఏమండి, దేహము జన్మ ఈ రెండింటి నుంచి భయపడకుండా ఉండాలి అంటే ముందు బంధము పోవాలి కదా. వెంటనే ప్రశ్న అడుగుతాం, ఈ బంధం, ఈ భయం అంతా దేని నుంచి వస్తుంది? బంధనాల నుంచి వస్తుంది. బంధనాలు ఎందులో ఉన్నాయి? 8 రకాల విషయాలు అయ్యా. ఆ 8 రకాల విషయాల్ని కనుక నువ్వు క్రోడీకరించుకోగలిగితే, ఏమిటా 8 రకాల విషయాలు? భయం దేనిలోంచి పుడుతోంది అడుగుతున్నాడు. బంధము దేనిలోంచి వస్తుంది అడుగుతున్నాడు. మహర్షులందరూ సూతుల వారిని అడుగుతున్నారు, అయ్యా ఈ భయము ఇవి ఉన్నాయి కదా, వీటికి లోనైన వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు తప్ప దానికి అతిరిక్తంగా ఉన్న పరమాత్మని పట్టుకునేటువంటి కోరిక వాళ్ళలోంచి జనించదు. కనుక భయం లేనటువంటి స్థితి రావాలి. ఆ భయం ఎలా పోతుంది జీవుల్లో?